భారతదేశ మార్కెట్లోకి ఒక కొత్త హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రాబోతుందండి. కాకపోతే ఇది ఒక ఓల్డ్ కంపెనీ, కానీ కొత్త టెక్నాలజీ అయితే రాబోతుంది. అదే ఎల్ఎంఎల్ కంపెనీ వాళ్ళు తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లో తీసుకురాబోతున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మార్కెట్లో ఉన్న ఓలా మరియు ఏతర్ వంటి పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్కి పోటీ ఇవ్వడానికి ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లో తీసుకొచ్చే ప్లాన్లో అయితే కనిపిస్తుంది. మరి ఎల్ఎంఎల్ కంపెనీలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి ఎప్పుడు రాబోతుంది, దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్, ప్రైస్ వివరాలని ఈరోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఎల్ఎంఎల్ కంపెనీ వాళ్ళు తమ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన ఎల్ఎంఎల్ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్కి పేటెంట్ అయితే రావడం జరిగింది. ఈ డిజైన్ వెనకాల కొన్ని ప్రముఖ బ్రాండ్లు అయితే ఈ డిజైన్ వెనకాల అయితే వర్క్ చేయడం జరిగింది. డ్యూకాటి, కవాసకి, యమహా, అలానే ఫెరారీ కంపెనీ వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్తో, వీళ్ళ కొలాబరేషన్తో ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. వాస్తవానికి ఎల్ఎంఎల్ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి 2023 సంవత్సరంలోనే మార్కెట్లోకి రావాలి. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్ డిలే అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు రీసెంట్ అప్డేట్ ఏంటంటే ఎల్ఎంఎల్ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ని 2024 సంవత్సరం డిసెంబర్లో అయితే మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. ఇక మన ఎల్ఎంఎల్ స్టార్ యొక్క స్పెక్స్ చూసినట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.3 కిలోవాట్ల పిఎంఎస్ఎం మోటార్ సాయంతో అయితే పనిచేస్తుందన్నమాట. ఇది ఒక బెల్ట్ డ్రైవ్ మోటార్. దీని పీక్ పవర్ వచ్చి 5 కిలోవాట్. ఇక వీళ్ళు ఆఫర్ చేస్తున్న టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 85 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. వాస్తవానికి ఇంకా ఎక్కువ టాప్ స్పీడ్ కూడా వెళ్తుంది, బట్ వీళ్ళు లిమిట్ చేసినట్టుగా తెలుస్తుంది. మేబీ అఫీషియల్ లాంచ్ చేసినప్పుడు ఇంకొంచెం డీవియేషన్ ఉండొచ్చు, బట్ ప్రీవియస్ ఎక్స్పోలో వీళ్ళు రివీల్ చేసింది మాత్రం 85 కిలోమీటర్/h టాప్ స్పీడ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 38 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4 రైడ్ మోడ్స్ అయితే ఉంటాయి. ఎకో, సిటీ, అలానే స్పోర్ట్స్, దాంతో పాటు కస్టమ్ మోడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ పరంగా ఇందులో 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 150 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. మోస్ట్లీ ఎల్ఎంఎల్ కంపెనీ వాళ్ళు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ తోనే మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉన్న మెయిన్ ఫీచర్స్ చూసినట్లయితే హిల్ హోల్డ్ అసిస్ట్ ఆఫర్ చేస్తున్నారు, టీపీఎంఎస్ ఆఫర్ చేస్తున్నారు, అలానే ఫ్లోటింగ్ స్క్రీన్ ఆఫర్ చేస్తున్నారు, రైడర్ కి డాష్ కెమెరా కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇవి ఎల్ఎంఎల్ స్టార్ యొక్క ప్రజెంట్ మనకున్న స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్, అలానే లాంచ్ అప్డేట్ డీటెయిల్స్ అనమాట. ఇక మేజర్ విషయానికి వస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ ప్రెజెంట్ ఉన్న కాంపిటేటివ్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే ఎల్ఎంఎల్ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకి 1,30,000 రూపాయల నుండి 1,40,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఎల్ఎంఎల్ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క లేటెస్ట్ అప్డేట్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కనెంట్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, ట్రై ది ఫ్యూచర్.